గ్యాప్ వచ్చిన తర్వాత ఏదన్నా చిన్నది మన లైఫ్లో ఏదన్నా బ్యాడ్ జరిగితే అది మన అదృష్టం కోసమే జరుగుతుంది అంటారు. అంతేనా? 100%. అదే లెక్క. అవునండి, 200% అండి. ఎందుకంటే బేసికలీ పాండమిక్ తర్వాత ఒక పెద్ద షిఫ్ట్ వచ్చింది మన ఆడియన్స్ ఎలా సినిమాలను రిసీవ్ చేస్తారని. పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ అ లాట్ మోర్ ఆఫ్ కాంటెంట్ ఫిల్మ్స్. అది రిపీటెడ్గా ప్రూవ్ అయింది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనం బాక్స్ ఆఫీస్లో కూడా. సో నాకు ఆ స్పేస్ వచ్చింది. వెన్ ద షిఫ్ట్ వాజ్ హ్యాపెనింగ్ I was not doing films. I was just watching films. And obviously I was kind of working on myself because I had a shoulder injury. I had a lot to do because body and mind you have to prepare and everything. నాకు ఆ టైంలో ఏమైందంటే ఇప్పుడు జనాలు they're not just sticking with something which has been done before. వాళ్ళకి ఇప్పుడు కొత్తది కావాలి, కొత్తగా ఏదో ఉండాలి. అండ్ బేసికలీ యాక్టర్స్ కూడా వాళ్ళు చూపించాలి వాళ్ళ లోపల ఏముంది టాలెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దట్ ఈస్ పీపుల్ లైకింగ్, దేర్ అప్రిషియేటింగ్ దాట్. సినిమాలో నువ్వు ఏం చేస్తున్నావు అనేది జనాలకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్. I don't want to fall again and break my bones every time I have to learn a lesson. But I think this shift was a major shift in the entire country maybe. So yeah, I think it was. I think ఎప్పుడన్నా ఆలోచిస్తారా ఎప్పుడు హైపర్ కంటెంట్ ఉన్న ఒకే టైప్ ఆఫ్ రోల్స్ వస్తున్నాయి మీకని? ఇది నాకు ఒకే టైప్ ఆఫ్ రోల్ కాదు. ఒకే టైప్ ఆఫ్ రోల్ వస్తుంది అని నేను ఒక 5 months 6 months నేను తీసుకోవట్లేదు. యునో బికాజ్ నన్ను జనాలు ఆల్మోస్ట్ 2019-20లో చూసారు. ఇట్ వాజ్ ఆల్ బేస్డ్ ఆన్ ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ I've underwent existential crisis అన్నమాట. ఫిజికల్ డ్యామేజ్ అయ్యేసరికి ఒక మనిషికి ఆటోమేటిక్గా ద వే దే థింక్ చేంజెస్. బికాస్ ఆ ఇంజురీ నుంచి బయటికి రావడం, మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకోవడం, బికాస్ దెర్ ఈస్ వన్ హ్యాండ్ విచ్ ఇస్ నాట్ ఫంక్షనల్. సో యూ హ్యావ్ టు స్టిల్ బీ లైక్ ద సేమ్ ఎనర్జెటిక్ అండ్ సేమ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ అ డాన్సర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అండ్ మైండ్ సెట్ మారుతుంది అన్నమాట. సో నేను వచ్చేసరికి నాకు వచ్చిన కథలన్నీ అలానే ఉండింది. ఐ డోంట్ వాంట్ డూ దాట్. ఐ డోంట్ వాంట్ టు బీ డూయింగ్ దట్ వెన్ ఐవ్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్. అండ్ ఎలానో నాకు ఇది వచ్చింది ఈ సినిమా వచ్చేసరికి ఓ మై గాడ్, నేనైతే ఒక గుడ్ నాన్ వెజ్ థాలీ అట్లా వస్తే బాగుంటుంది అట్లా అనుకుంటే నాకు పెద్ద హైదరాబాదీ బిర్యానీ, డబుల్ కా మీఠా విత్ ఆప్రికాట్ డిలైట్ అట్లా వచ్చింది ఈ సినిమా అన్నమాట. ఐఎమ్ లైక్ ఫుల్ మీల్స్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. సో ఈ సినిమా వచ్చేసరికి people will at least say that okay, we didn't see this, we didn't expect this from her, is at least I am hoping. Yeah.